అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె రంగరాజ్ చౌదరి, ప్రోస్థోడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డీటెయిల్ డెంటిస్ట్రీ, కొండాపూర్ అండ్ కూకట్పల్లి. ఇవాళ మనం చర్చించుకునే అంశము మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం లేదా నోటిని క్లీన్ చేసుకునేటప్పుడు యూజువల్లీ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకుందాం అని అంశంపై ఇవాళ మనం చర్చించుకుందాం. యూజువల్లీ బ్రషింగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే బ్రషింగ్ అనేది ముందుకి వెనక్కి చేస్తుంటారు. యాక్చువల్లీ అది చాలా తప్పు. ఈ పళ్ళు ముందుకి వెనక్కి చేయడం వల్ల పళ్ళ మధ్య ఉన్న పార్టికల్ సరిగ్గా పోవు, పైగా దీనివల్ల చిగుళ్ళు అరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలా కాకుండా ఏం చేయాలంటే బ్రషింగ్ చేసినప్పుడు వెనక పళ్ళని వలయాకారంలో ఇలా రౌండ్ మోషన్స్ ఇస్తే చేసుకోవాలి. అలాగే ముందు పళ్ళని పైకి కిందకి బ్రష్ చేయాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి నోటి దుర్వాసన రావటం వల్ల ఈ మౌత్ వాషెస్ కానీ మౌత్ రిన్సెస్ కానీ అవి ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అది మౌత్ వాషెస్ ఆర్ మౌత్ రిన్సెస్ అనేవి ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే వాటిలో ఉన్న కొన్ని కెమికల్ కంటెంట్స్ వల్ల ఈ పంటిని స్టెయిన్ చేస్తుంటాయి. సో మౌత్ వాషెస్ ఆర్ మౌత్ రిన్స్ అనేది యూజువల్లీ అయితే రోజుకి ఒకసారి యూజ్ చేయాలి. లేదు అనుకుంటే వీక్లీ ఒకసారి, వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ త్రైస్ యూజ్ చేయాలి. వీటిని తరచూ వాడకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ లేకపోతే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ ఈ పళ్ళ మధ్య ఇరుక్కుపోవటం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంది. యూజువల్లీ పళ్ళ మధ్య ఇరుక్కుపోయినప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే టూత్ పిక్స్ కానీ పిన్నీస్లు కానీ అట్లాంటివి యూజ్ చేసి దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అది చాలా తప్పు పద్ధతి. దానివల్ల మీరు ఆ టూత్ పిక్ కానీ పిన్నీస్ అనేది చేయటం వల్ల ఏమవుతుందంటే మన పళ్ళ మధ్య ఉండే చిగురుకి బాగా డ్యామేజ్ అయ్యి అక్కడ పన్ను అరిగిపోవటం, చిగురు అరిగిపోవటం, లేదా ఈ అబ్రెసివ్ ఈ పిన్నీస్ వాటి వల్ల ఏమవుతుందంటే మన టీత్ మీద కొంచెం చిన్న చిన్న ఎరోజన్ పాయింట్స్ కానీ అబ్రేషన్ పాయింట్స్ కానీ వస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ అక్యుములేట్ అవ్వటం, పన్ను పాడైపోవటం లాంటివి జరుగుతుంది. సో ఇది కాకుండా మరి పళ్ళు ఇరికిపోయినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటే మన ఎవ్రీ డెంటిస్ట్ మీ దగ్గర లేదా ఎక్కడ డెంటల్ క్లినిక్లో ఇంటర్డెంటల్ బ్రషెస్ ఆర్ డెంటల్ ఫ్లాస్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేవి ఒక సన్నటి కుచ్చుల్లాగా ఉండి పళ్ళ మధ్యలోకి స్మూత్గా వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మీకు పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కున్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ డెంటల్ ఫ్లాస్ అనేది ఏంటంటే థ్రెడ్ లాంటిదే, బట్ యూజువల్లీ మనం చేసేది థ్రెడ్ కాదు, ఒక సపరేట్ డిజైన్లో థ్రెడ్ లాంటిది. అది కూడా ఏమవుతుందంటే మన పళ్ళ మధ్యలోకి వెళ్ళి పైకి కిందకి వెళ్ళి ఆ పళ్ళ మధ్య ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఈ టూత్ పిక్స్ ఆర్ పిన్నీస్ అని వాడటం కన్నా ఈ డెంటల్ ఫ్లాస్ ఆర్ ఇంటర్డెంటల్ బ్రష్ యూస్ చేయడం వల్ల మీకు పళ్ళ మధ్య ఇరుక్కుపోయిన ఫుడ్ అనేది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంటుంది. ఇంకోటి మన రెగ్యులర్ హెల్త్ హ్యాబిట్స్లో కూడా కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ వాటర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్న కెమికల్ కంటెంట్ అనేది మన పంటిపైన ఉన్న ఎనామిల్ని అరగదీస్తుంది. సో దీనివల్ల సెన్సిటివిటీ ఇష్యూస్ రావటం కానీ ఇవన్నీ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అవన్నీ ఏం చేస్తాయంటే పంటిపైన ఉన్న ఎనామిల్ని దెబ్బతీసి ఈ సెన్సిటివిటీ ఇష్యూస్ రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటే మన నోటిని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నమస్కారం. ఇది చాలా చిన్న వీడియో అనుకుంటా.